నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా, పంటంతా వాన పడిపోయిందంట. ఆడేంట్రా ఎప్పుడు చూసినా వ్యవసాయం వ్యవసాయం అంటాడా? ఏముందిరా అక్కడ? అదే విత్తనాన్ని తయారు చేసేవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. అదే విత్తనాన్ని పండించేవాడు పేదవాడిగా ఉండిపోతున్నాడు. రే, అక్కడ వాళ్ళు పండిస్తేనే మనకి ఇక్కడ 5,000 నోట్లోకి వెళ్తున్నాయిరా. రే, మా నాన్న ఒక్కరే కదరా, పంట పండించే ప్రతి రైతు కూడా వెనక పడిపోతూనే ఉంటున్నారు. రైతు పడిన కష్టం లేదు, రైతు పడిన నష్టం లేదు, రైతు చూడని చావు లేదు. మనకి అన్నం కోసం ఎదురు చూసి రోజు వస్తే కానీ తెలియదురా సమాజానికి రైతు విలువ. అవునురా బావా, పంట పండించి ఈ దేశానికి ఆకలి లేని లోటు తీర్చే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాళ్ళగా ఉండిపోతున్నారా. రైతులకి మళ్ళీ పూర్వానుభవం రావాలరా. రైతులకి భారీ నష్టాలతోనే కాకుండా కాళ్ళు రాగరేసుకుని రోజు తీసుకురావాలరా మనం. సరేరా, ఇంకో 5 రోజుల్లో మనకి ఇంటర్వ్యూ ఉంది. బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి. అప్పుడు వెళ్దాం ఊరు.